రేషన్ బియ్యం మాయం కేసులో వారం రోజులుగా కనిపించకుండా పోయిన మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం ఇవాళ హఠాత్తుగా మచిలీపట్నంలో ప్రత్యక్షమైంది. కేసు భయంతో నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిందన్న వార్తలొస్తున్న వేళ వారం రోజుల తర్వాత బయటకు రావడంతో సస్పెన్స్ వీడినట్లయింది. మచిలీపట్నంలోని తన నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని సతీమణి జయసుధ వేసిన బెయిల్ పిటిషన్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ సమావేశం తర్వాత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్ని నానిని కలిశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్ళింది రేషన్ బియ్యం కేసుకి సంబంధించి అని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు మచిలీపట్నంలో ఉన్నారు కదా, సో ఇవి వార్తలకి చెక్ పడినట్లేనా? మొత్తం మీద చూసుకుంటే కేసు నమోదైంది పేర్ని నాని సతీమణిపై. కానీ ప్రస్తుతం పేర్ని నాని మాత్రమే మచిలీపట్నం తన నివాసంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతో, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అయితే గత వారం 10 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సడన్ గా మధ్యాహ్నం ఆయన ప్రత్యక్షమయ్యారు. మచిలీపట్నంలో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అయితే మచిలీపట్నం తన నివాసంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఆయన సతీమణి జయసుధపై ఈ నెల 10వ తేదీన బందర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదైన ముందు రోజు నుంచి నాని కుటుంబం పూర్తి స్థాయి అజ్ఞాతంలోకి వెళ్ళింది. మొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ ధర్నా కార్యక్రమానికి కూడా ఆయన డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు బెయిల్ పిటిషన్ కి సంబంధించి 19వ తేదీ వరకు బెయిల్ పిటిషన్ వాయిదా వేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక ఆయన సతీమణికి సంబంధించి మాత్రం ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.